ఎవరక్కడ? వినయంలో ఏం లోటు లేదు, చెప్పేది వినండి. చిన్నగా పత్రికా ఆఫీసుకు వెళ్ళండి. ఆ ఆఫీసులో ఝాన్సీ రాణి అని ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి నేను చూడలేదండి. కంటికి అందంగా ఉంటుంది, చేతిలో పెన్ను ఉంటుంది, కాగితాల మీద పిచ్చి పిచ్చిగా రాస్తుంది. అదే ఎడిటర్. దాన్ని ఒక గోని సంచిలో పెట్టి కట్టేయండి. చిన్నగా గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చేయండి. వెళ్ళండి రా. వెళ్ళిపోయారు. మేడం, ఈ వ్యాసం కొంచెం కరెక్ట్ చేయండి, ప్రింట్ పంపించేస్తాను. నిజాలను ఎప్పుడు సెన్సార్ చేయకూడదు. అలాగే ప్రింటింగ్ పంపించే. నెక్స్ట్ ఇది కూడా పంపించే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే మేడం. ఎవరక్కడ? తీసుకోండి దాన్ని. రాజా, మీరు అనుకున్న దొంగపోతుని మేము పట్టుకున్నాం. రాజా, బహుమానం రెడీగా ఉంచాను. ఇలా సోగ్గానే ఉందే. చీకట్లో నన్ను వదిలిపోద్దు. దున్నపోతే ఎక్కడ పడితే అక్కడ పొడుస్తుంది. ఆ తర్వాత నేను దూడని కనాలి. ఎందుకైనా లైట్ వేసిపో. అయ్యయ్యో నా తల్లి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా? వెళ్ళిపోయావా అమ్మా? అయ్యయ్యో, నన్ను ఒక్కసారి చూడు తల్లి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా? నన్ను దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోయావా? ఇక మీద నేను ఏం చెయ్యలే. ఒక్కసారి నన్ను చూడమ్మా. అయ్యో, నన్ను చూడమ్మా. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఏం చేయనున్నా? ఏం చేయనే? అమ్మా, 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 నా బంగారు తల్లి. నీ పాపపు చేత్తో నా కూతుర్ని తాకొద్దు. చచ్చిపోయిన తర్వాతనే దాని ఆత్మని పవిత్రంగా పోనీ. దుర్మార్గుడా, దుర్మార్గుడా, అమ్మాయిలు అమ్మాయిలు నా ఘోరించావే. ఆఖరికి సొంత కూతుర్నిచ్చా అనుకోవడానికే అసహ్యంగా ఉంది. నీ సరసాలకి సరదాలకి నా కుదురు బలైపోయింది. కన్న కూతుర్ని అమ్ముకున్న వాళ్ళ గురించి విన్నాను. కన్న కూతుర్ని పరాయి మగానికి తార్చిన వాళ్ళ గురించి చదివాను. కానీ కన్న కూతుర్ని అనుభవించాలనుకున్న నీచమైన తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. కుక్కకి నీకు తేడా ఏమిటయ్యా? నీ కళ్ళు పడితే ఎక్కడ కాలిపోతాను అన్న భయంతో దూరంగా వెళ్ళి అనాథగా బ్రతుకుతుందయ్యా. ఆ పువ్వుని వెతికి కనిపెట్టి తీసుకొచ్చి నాశనం చేసావు కదరా దుర్మార్గుడా, దుర్మార్గుడా. కన్న కడుపు కాలిపోతుంది. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు. నా కూతుర్ని ఎంత బాగా పెంచాలని కలలు కన్నానే. ఆ
కాలంలో రెట్లీ పాడు చేసావు కదా, నువ్వు నాశనం అయిపోతావు. రాణిలో బతకవలసిన నా కూతురి బతుకులో నిప్పులు పోసావు కదరా పాపాత్తుడా. నువ్వు బాగుపడు, నువ్వు నాశనం అయిపోతావు. కన్న తండ్రే కూతురు దగ్గర అలా నడుచుకుంటే ఏ కూతురు ప్రాణాలతో ఉంటుంది? అదే పాపం ఆత్మహత్య చేసుకుంది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని చేసిన పాపం ఊరికినే పోతుందా అని ఊరికే అన్నారా? చేసిన పాపానికి సరైన శిక్ష. పూర్వం పాపం చేస్తే శిక్ష మళ్లీ జన్మలో ఉంటుంది అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కాలం మారిపోయింది. శిక్ష అప్పటికప్పుడే. ఇక్కడికి ఇక్కడ అందరూ పైలోకానికి వెళ్ళారా? ఎవరక్కడ? పదాన్ని సిద్ధం చేయండి. రణరంగానికి బయలుదేరి వెళ్ళవలే. సీత ఏడవకు. ఏడవకుండా ఏం చేయమంటారు బాబు? అమ్మా, రంగరాజన్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతను నాతో చదువుకున్నాడు. ఇప్పుడు అతను మంత్రి అయ్యాడు. అతను కలిసి జరిగిందంతా చెప్పండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. మంత్రి దగ్గరకా? అతను మంచివాడమ్మా. ఇది జరిగినప్పుడు అతను ఊళ్ళో లేడు. ఉండుంటే నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఈ రోజు అతను ఊరి నుంచి వచ్చాడని విన్నాను. వెంటనే వెళ్ళి అతను చూడండి, తప్పకుండా సాయం చేస్తాడు. ఏమ్మా, ఇంట్లో ఎవరు లేరా? తల్లి కూతుళ్ళు మంత్రి రంగరాజు గారిని చూడడానికి వెళ్ళారు. నేను మినిస్టర్ రంగరాజు గారి పేరు మాట్లాడుతున్నాను. వెంటనే ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. మినిస్టర్ గారు మాట్లాడాలి. సార్ కొంచెం ఉండండి. సార్ ఐజీ. హలో, నేను మినిస్టర్ రంగరాజు మాట్లాడుతున్నాను. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఇన్స్పెక్టర్ విజయ్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. విజయ్ ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్. నేను అతను హాస్టల్లో ఒకే కన్సర్న్లో భోంచేశాం. అదంతా నాకు తెలియదు. ఆ జడ్జిని వెంటనే తీసుకురండి. రేపు ఉదయానికి విజయ్ విడుదల కావాలి. ఓకే? మీ సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది నా కర్తవ్యం. మీరు హాల్లో కూర్చోండి. ఐజీ ఇప్పుడే వచ్చేస్తాను. వరేవా జిలేబీ. హలో భూపతి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఈయనెవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ భూపతి. నేను చెప్పానుగా, హాస్టల్లో ఒకే ప్లేట్లో భోంచేశామని. ఈయనే. మీ సమస్య ఏమిటో చెప్పండి, ఈజీగా సాల్వ్ చేస్తారు. అదే ఐజీ ఫోన్ చేస్తానని. నేనే ఐజీ, చీఫ్ మినిస్టర్, గవర్నర్ అన్ని. మీ మినిస్టర్ ఫోన్ చేసింది నాకే. రామా వెళ్దాం. ఎక్కడికి వెళుతున్నారు? న్యాయం అడిగిన చోట న్యాయం దొరకలేదు, సహాయం అడిగిన చోట మాకు సహాయం దొరకలేదు. వెళ్తా రామా. తొందర పడకండి. ఇప్పుడేమీ మించిపోలేదు. మీకన్నీ దొరుకుతాయి. మీ అమ్మాయి చేత భూపతి మెళ్ళలో మాల వేయించండి. నువ్వు ఒక మంత్రివా లేక బ్రోకర్వా? నువ్వు ముక్క ముక్కలుగా నరికి పడేస్తా. దీనికి ఒప్పుకోను. దీనికి ఒప్పుకోలేదంటే నువ్వు నీ కూతురు ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. ఏం చేస్తావో నాకు తెలియదు. నీ మంత్రి పదవి ఉండాలనుకుంటే సీత నాకు భార్య కావాలి. నీకు సేవ చేయడానికే కదా నన్ను మంత్రిని చేసావు. నువ్వు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? అంతా నేను చూసుకుంటాను, నువ్వేం ఆలోచించుకో. ఏయ్. 5 లెక్క పెడతాను. ఆలోగా నీ కూతురు నోరు విప్పి ఈ పెళ్లి తనకిష్టమని చెప్పాలి. లేదా పుచ్చ పగిలిపోద్ది. సీత, ఇది జరగకూడదనేగా మీ నాన్న తన ప్రాణం పోగొట్టుకున్నారు. ఆయన మీద ప్రమాణం చేస్తున్నాను. నేను చచ్చిన సరే దీన్ని ఒప్పుకోకూడదు. అది చూస్తాను. 1 2 3 4.
ఏమిటయ్యా ఇది? రాయిలా నించున్నా. ఏం చేయను, అది వచ్చేసిందే. అతను నా భర్త. నా రాత కొద్దీ నేనతనికి భార్యను. అతను కట్టిందే ఈ తాళి. ప్రతి ఇల్లాలి మెడలో పవిత్రంగా ఉండవలసిన ఈ తాళి నా మెడలో మాత్రం అవమాన చిహ్నంగా వేలాడుతోంది. సర్వసాధారణమైన మనిషిని మంత్రిని చేశాను. నేనతనికి భార్యనయ్యాను. కానీ పదవి అనే స్థానబలం అది పొందిన ప్రతివారిని ఎలా ఆడిస్తుందో అదే విధంగా అతన్ని ఆడించింది. అతను ఆడుతూనే ఉన్నాడు. ఒకరోజు నువ్వు వెళ్ళమ్మా. ఏమిటిదంతా? అదంతా సరే, తలుపు తట్టే నాగరికత లేదా? ఏది నాగరికత? పని కోసం వచ్చిన ఒక అమ్మాయిని పడుకుంటావా అని అడగడం నాగరికత? ఎందుకు మీరు ఇలా మారారు? ఇలా చూడరాని, మన దేశంలో డబ్బుని, హోదాని, సుఖభోగాల్ని అనుభవించడానికి రెండే దారులున్నాయి. ఒకటి సినిమా, ఇంకొకటి రాజకీయం. నేను రాజకీయంలో చేరాను, మంచి పదవి వచ్చింది. ఆ పదవి తగిన సుఖభోగాలు అనుభవిస్తున్నాను. ఈ స్థితికి వచ్చాక ఇవన్నీ సహజంగానే వస్తాయి. ఏ స్థితి? 5 ఏళ్లకు ముందు నీ స్థితి ఏమిటో జ్ఞాపకం ఉందా? సింగిల్ టీ కూడా లాటరీ కొట్టావు. పేదరికం భరించలేక బస్తాలు మోద్దామా, రాళ్లు కొడదామా అని కన్నీరు కచ్చే నీలో మానవత్వాన్ని, శ్రమని నేను ప్రేమించాను. నాకున్న పాపులారిటీతో నేను పైకి తీసుకొచ్చాను. నా రచనతో నువ్వు ఒక ఉత్తముడివని, మంచివాడివని, శ్రమజీవివని ప్రజలకు పరిచయం చేశాను. రాజకీయాల్లో పైకి రావాలని నువ్వు ఆశపడ్డావు. నా పత్రికలో నీ గురించి ఎంతగానో రాసి నేను పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు అంతస్తు గురించి మాట్లాడుతున్నావు. వెరీ గుడ్. పేదరికాన్ని, బాధల్ని ఎంతో కాలం అనుభవించిన నువ్వు ఈ రోజు ఓ పేదరాలు శీలంతో ఆడుకుంటున్నావు. ఊరికే నోటుకొచ్చినట్టు వాక్కు. మిగిలిన మంత్రులతో పోలీసు చూస్తే నేనెంతో నయ్యం. ఇలా చూడు, మాట్లాడకుండా ఒక మంత్రి గారి భార్యనే గౌరవం కాపాడుకుని, పట్టు చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, మహిళా మండలి లాంటి వాటికి, సేవా సంఘాలకి అధ్యక్షత వహించుకుంటూ, బట్టల షాపులు, హోటల్స్, దుకాణాలు ఓపెన్ చేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేసుకోవచ్చుగా. నేను అందరిలాగా నోరు మూసుకుని, చీరలు చుట్టుకుని పిల్లల్ని కనే ఆడదాన్ని కాదు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే సంతలో నిలబెట్టే పత్రికా విలేకరిని, కట్టుకున్న భర్త అయినా సరే. ఏంటే నువ్వు చేయగలిగింది? ఏ రాతల వల్ల నిన్ను ఉచ్చ దశకు తీసుకువెళ్ళానో అదే రాతల వల్ల నిన్ను మళ్ళీ నడివీధికి తీసుకొచ్చి నిలబెడతాను. నేను నీ మొగుణ్ణి. అది నిన్నటి వరకు. ఈ రోజు నువ్వొక చీడ పురుగువి. తిరిగి నేను కొట్టగలను, కానీ అది నాగరికత కాదని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటిని మాత్రమే కాదు, నిన్ను కూడా వదిలి. అటువంటి కామ పిశాచి దగ్గరికి మీరు ఆశ్రయం కోరి వెళ్ళారు. అక్కడ మీకు ఎంత గౌరవం లభిస్తుందో నాకు తెలుసు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ మా అదృష్టం అమ్మా, దేవుడే నిన్ను అక్కడికి పంపించాడు. లేదంటే నా కూతురికి ఏం దారుణం జరిగేదు. సీత, నువ్వు బాధపడకు. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నేరస్తుడు కాడని విడుదల చేయించి నీతో జీవించేలా చేయడం నా బాధ్యత. ఇక మీద సహాయం కోసం ఎవరింటి తలుపు మీరు తట్టద్దు. నేరస్తుడి ఇంటి తలుపు నేను తడతాను. హలో, కమిషనర్ చక్రవర్తి స్పీకింగ్. కమిషనర్ చక్రవర్తి స్పీకింగ్. స్మగ్లింగ్ ఎక్కడ? ఏ ఏరియా? TSG 1050. జీప్ ఎందుకు అడ్డంగా పెట్టా? మీ కార్ చెక్ చేయాలి. చెక్ చేయక్కర్లేదు, నేనే చెప్పేస్తాను. కార్లో 5 కోట్ల స్మగుల్ డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను పట్టిస్తే నీకేం దొరుకుతుంది? ప్రమోషన్ దొరుకుతుంది. నన్ను వదిలేస్తే నీకు 5 లక్షలు దొరుకుతాయి. 5 లక్షలా? ఎస్, 5 lakhs. నీకేది కావాలి? ప్రమోషనా, 5 లక్షలా? నాకు 5 లక్షలు చాలు. నన్ను పంపించారు అసిస్టెంట్ కమిషనర్. వారికి నన్ను ఆయన దగ్గరికి తీసుకుపో మ్యాన్. ఆయనకి ఏది కావాలన్నా ఇస్తాను. నన్ను కావాలన్నా సరే.